ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రోజు రోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రమాద ఘంటికలను మోగిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉండటంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా ఆర్థిక పరిస్థితులు ఉంటే టీడీపీ జనసేన నేతలు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందంటూ తప్పుడు ప్రచారం చేయటంపై మండిపడ్డారు. సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వ వైఖరే నేడు తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణ భారానికి కారణం అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగ్ విడుదల చేసిన గణాంకాలతో సవివరంగా చేసిన పోస్ట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రాన్ని కూటమి నేతలు ఏ విధంగా అప్పుల ఊబిలోకి దింపుతున్నారో ఎక్స్ పోస్ట్ లో జగన్ పూర్తిగా వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నిరుత్సాహపరిచే స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మాత్రం తాము అధికారంలోకొస్తే సంపద సృష్టిస్తామంటూ చెప్పిన తెలుగుదేశం జనసేన నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, సంపదను సృష్టించడమే తమ పని అన్నట్లుగా ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపేశారని మండిపడ్డారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు కేవలం 7.03% మాత్రమే ఉందన్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వంటి వినియోగ పన్నులను చూసినా వాటి వృద్ధి కూడా కేవలం 2.85 మాత్రమే ఉందన్నారు. గత 2 సంవత్సరాల్లోనూ అంటే 2023-24 నుండి 2025-26 వరకు ఆదాయ వృద్ధి కాగ్ నివేదికల ప్రకారం చూసినా కేవలం 2.75% మాత్రమే ఉందని ఆ నివేదికలను కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు జగన్. రాష్ట్రం జీఎస్డీపీ వృద్ధి రేటు లక్ష్యం గత 2024-25లో 12.02% ఉండగా ఈ 2025-26లో 17.1% లక్ష్యంగా పెట్టుకున్నారని, కాగ్ నివేదికల ప్రకారం అది ఎంత మాత్రం సాధ్యపడలేదని తేలిపోయినట్లు జగన్ తెలిపారు. ఈ స్థాయి జీఎస్డీపీ వృద్ధి సాధించాలంటే పన్నుల ఆదాయం కూడా 12% నుంచి 15% ఉండాలి. కానీ వాస్తవంగా మాత్రం కేవలం 2.75% మాత్రమే ఉందన్నారు. అంతేకాక మూలధన పెట్టుబడులు కూడా భారీగా తగ్గిపోయాయని జగన్ తెలిపారు. 2025-26 సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్రంలోని స్వంత ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.47% మాత్రమే ఉందని, జీఎస్టీ, సేల్ ట్యాక్స్ ఆదాయం కూడా ఈ సమయంలో గతేడాది కాలంతో పోలిస్తే ఇంకా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర జీఎస్డీపీ మొదటి అర్ధభాగంలో 10.50% పెరిగినట్టు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కాగ్ నివేదికలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పులు భారీగా పెరుగుతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 2,06,959 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో తీసుకున్న మొత్తం అప్పులో 62% మొత్తాన్ని ఏడాదిన్నరలోనే ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరగకపోవటం, మూలధన పెట్టుబడిలో వృద్ధి లేకపోవటం, అప్పులు మరింత ఎక్కువ అవటంతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.